హైదరాబాద్ లో వరుస అగ్ని ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. జీహెచ్ఎంసీ ఫైర్ సేఫ్టీ అధికార యంత్రాంగం నిర్లక్ష్యంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హైరైజ్ భవనాల్లో అగ్ని ప్రమాదం జరిగితే అమాయకపు ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడి పరిస్థితి నెలకొంది. గ్రేటర్ పరిధిలో 7,000కు పైగా హైరైజ్ భవనాలు ఫైర్ సేఫ్టీ లేకుండానే కొనసాగుతున్నాయి. కేవలం 45% భవనాలకే ఫైర్ ఎన్ఓసీలు ఉన్నాయనే ఆందోళన నెలకొంది. టౌన్ ప్లానింగ్ విభాగంలో అవినీతి ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ కు బిల్డింగ్ పర్మిషన్ నుంచి ఫైర్ ఎన్ఓసీల వరకు కాసుల వర్షం కురుస్తోందనే విమర్శలు ఉన్నాయి. ఫైర్ సేఫ్టీ లేకుండానే ట్రేడ్ లైసెన్సులు ఎలా జారీ అవుతున్నాయి అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బార్లు, పబ్బుల్లో అగ్ని ప్రమాదం జరిగితే భారీ ప్రాణ నష్టం తప్పదన్న చర్చ జరుగుతోంది. స్కూళ్లు, కాలేజీల్లో పిల్లల భద్రతపై తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. ఆసుపత్రుల్లో రోగులు అగ్నిలో చిక్కుకుంటే బాధ్యత ఎవరిది అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఫైర్ సేఫ్టీ లేని మాళ్లకు ట్రేడ్ లైసెన్సులు వెంటనే రద్దు చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఫైర్ సేఫ్టీ లేని అపార్ట్మెంట్లకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు నిలిపివేయాలని, నిబంధనలు ఉల్లంఘించే భవనాలను సీజ్ చేయాలని పౌర సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఫైర్ సేఫ్టీ లేకపోతే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసే జీహెచ్ఎంసీ భవనాలకే ఫైర్ సేఫ్టీ లోపాలున్నాయనే విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వ, రాజకీయ పార్టీల కార్యాలయాల్లోనూ ఫైర్ సేఫ్టీ పరిస్థితులపై సందేహాలు ఉన్నాయి. గ్రేటర్ పరిధిలో స్పెషల్ డ్రైవ్ చేపట్టకపోతే భారీ అగ్ని ప్రమాదాల ముప్పు తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి. అమాయకుల ప్రాణాలు కోల్పోయే పరిస్థితి రాకముందే కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తోంది. నగర ప్రజల భద్రత కోసం తక్షణ సమగ్ర తనిఖీలు చేయడంతో పాటు నిబంధనలు కఠినంగా అమలు చేయడంతో పాటు పారదర్శకత విధానం అవసరమన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దుర్గేష్, హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్నటువంటి బిల్డింగ్, హైరైజ్ బిల్డింగ్లు కానివ్వండి, చిన్న ఉన్న బిల్డింగ్, ఈ బిల్డింగ్లలో కానీ కమర్షియల్ కాంప్లెక్స్ ఎక్కడైతే నియమండి అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ప్రికాషన్స్ తీసుకున్నటువంటి నేపథ్యం ఏదైతే ఉందో అంతా కూడా ఫెయిల్యూర్ అని చెప్పుకోవాలి. ఇప్పుడు మనం ప్రస్తుతానికి గతంలో కూడా చూసాము, మన రాణిగంజ్లో చూసాము. రాణిగంజ్లో 4 అంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు 4 చనిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు మొన్నట్టు గత 15 రోజుల కింద చూస్తే నాంపల్లిలో చెందినటువంటి ఒక ఫర్నిచర్ షాప్లో 5 మంది చనిపోయారు. అదేవిధంగా పాత బస్తీలో కూడా 10 మంది చనిపోవడం జరిగింది. ఇట్లా మన బోయిగూడలో కూడా చనిపోతే, కవాడిగూడలో చనిపోతే అక్కడ కూడా చనిపోయారు. అంటే ఇటువంటి ప్రమాదాలు సంభవించినప్పుడు సకాలంలో మంటలను కంట్రోల్ చేసేటువంటి సిస్టమాటిక్ ఏదైతే ఉందో అదంతా కూడా నిర్వీర్యం అయిపోతుందని చెప్పుకోవాలి. అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు అధికారులు అడావిడి చేసిపోతున్నారు తప్ప మా తర్వాత మళ్ళీ వాటి జోలికి పోరు అనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే రెసిడెన్షియల్ కానివ్వండి, కమర్షియల్ కానివ్వండి, ఏదైతేనేమది ప్రమాదం జరిగింది, షార్ట్ సర్క్యూట్ జరిగింది, ఇంకోటి జరిగింది అన్నప్పుడు ప్రికాషన్ ఎప్పుడైతే తక్షణమే ఆ మంటలను కూడా ఎగిసిపడకుండా కంట్రోల్ చేసేటువంటి ప్రికాషన్ తీసుకోవాలి. వాటన్నిటిని కూడా ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా క్షుణ్ణంగా పరిశీలించి వాటికి ఎన్ఓసి సర్టిఫికేట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఎన్ఓసి ఎక్కడికి ఇస్తున్నారు? కేవలం కొన్నిటికి మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మిగతా వాటన్నిటి కూడా గాలికి వదిలేశారు. అది రాజకీయ నేతలకు సంబంధించి కానివ్వండి, ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వారివ్వండి, ఇవన్నిటిని పైన కూడా పట్టించుకోలేని పరిస్థితి కనిపిస్తున్నది. ప్రమాదాలు జరిగినాం. నేను ఆల్రెడీ అమీర్పేటలో కూడా ప్రమాదం సంభవించింది. దానిలో 40 మందికి పైన స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళ ప్రాణాలు అర్ధనాదాలు పెడితే అక్కడ ఎక్కడో యాక్సెస్ లేదు. కేవలం ఒక వైపు మాత్రమే మెట్లున్నాయి. ఆ మెట్ల కొంచెం వచ్చేటంటే ప్రాంతంని అదే ప్లేస్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అక్కడ రాని పరిస్థితులు వెనకాల నుంచి నెట్టేసి వాళ్ళందరూ కూడా కాపాడిన పరిస్థితి గతంలో చూసాము. ఎఫ్ఎస్ఎల్కి సంబంధించి కూడా చూసాము. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నటువంటి కేసులన్నిటి కూడా కీలకంగా వ్యవహరించేటటువంటి పరిస్థితి ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు. ఆ ఎఫ్ఎస్ఎల్ దాంట్లోనే అగ్ని ప్రమాదం సంభవించినటువంటి పరిస్థితి మనం చూస్తాం. దాదాపు 1100 ఫైల్స్ అన్ని తగలబడిపోయినాయి. కానీ దాని బాధ్యత ఎవరు వహిస్తారు అని కూడా ఎవరు కూడా చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాడు. ఇటువంటి ప్రమాదాలను నివారించాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఫైర్ డిపార్ట్మెంట్తోని, ఇక్కడ ఉన్న బిల్డింగ్ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా సంయుక్తంగా ఏర్పాటు చేసుకొని ఫైర్ సేఫ్టీ మీద పెట్టుకోవాలి.
కనుక ప్రతి చోట కూడా ఈ ఫైర్ సేఫ్టీ G+3 ఉంటే GSMC లెవెల్లో ఉంటుంది. మళ్ళీ దాని తర్వాత హైరైజ్ బిల్డింగ్ ఉంటే HMDA వల్ల ఉంటుంది. హైడ్రా వీళ్ళందరూ చూస్తున్నారు. వీళ్ళన్ని డిపార్ట్మెంట్లో ఉన్నారంటే ఖచ్చితంగా ఫైర్ సేఫ్టీ సంబంధించిన చూడాలి. ఒక దాదాపు 10 అంతస్తుల ప్రమాదం జరిగితే అక్కడ నుంచి లిఫ్ట్ చేసి తీసుకురావడానికి చాలా కష్టమైంది. ఎందుకంటే అటువంటి ఎక్విప్మెంట్స్ మన దగ్గర లేవు. ఎందుకంటే గతంలోనే ఫైర్ డిపార్ట్మెంట్ ఉన్నత స్థాయి అధికారులు చెప్పడం జరిగింది. ఎందుకంటే 10 అంతస్తులు కానీ 12 అంతస్తులు ప్రమాదాలు జరిగితే అక్కడ నుంచి కాపాడేటువంటి ఎక్విప్మెంట్ మన దగ్గర లేదని చెప్తున్నారు. అటువంటి తరహాలోనే మనకి ఎక్విప్మెంట్స్ కావాలి. అదేవిధంగా ప్రజల ప్రాణాలు కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. మరి ప్రభుత్వము ఉన్నటువంటి నేపథ్యంలోనే ఫైర్ డిపార్ట్మెంట్ అయితే కీలక పాత్ర పోషించాలి. మరి ఫైర్ డిపార్ట్మెంటు ఏ విధంగా చర్యలు తీసుకోబోతున్నది? ఇప్పుడు అగ్ని ప్రమాదం సంభవించిన వెంటనే మంటల కంట్రోల్ తీసుకురావాలంటే ఖచ్చితంగా అక్కడ ప్రికాషన్స్ తీసుకోవాలి. మరి అటువంటివి ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయి, ఎన్ని బిల్డింగ్ల దగ్గర లోపాలు ఉన్నాయి అనేది కూడా వీళ్ళు పరిశీలించాలి. ఇప్పటివరకు ఎన్ని బిల్డింగ్లకు నోటీస్ ఇచ్చారు, ఎన్ని పెండింగ్లు ఉన్నాయి, ఎన్ని పర్మిషన్స్ ఇచ్చారు, ఆ బిల్డింగ్ కడుతున్నారు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతున్నారు, వాళ్ళకు ప్రికాషన్స్ తీసుకోవాలి. అగ్ని ప్రమాదం సంబంధించిన నిబంధనలు ఎటువంటి పాటిస్తున్నారు, ఆ నిబంధనలు ఉల్లంఘించిన వారందరూ చాలా మంది కనిపిస్తున్నారు. ఆ ఉల్లంఘించిన వారిపైన ఎంతవరకు ఎన్ని చర్యలు తీసుకున్నారు, చర్యలు ఎక్కడ గాలి వదిలేస్తున్నారా అనేది కూడా హైదరాబాద్ నగర ప్రజలు అయితే ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ అమాయకర ప్రజలకు ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆ సిగాచ్ కంపెనీలు చూసాం. సిగాచ్ కంపెనీలో ప్రమాదాలు జరిగితే దాదాపుగా 50 మంది వరకు ఒక పేద కార్మికులు చనిపోయినటువంటి పరిస్థితి చూసాం. మరి అక్కడ బాధ్యత వహించాల్సింది ఎవరు? అక్కడ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ కానీ, ఫైర్ డిపార్ట్మెంట్ కానీ, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ వీళ్ళందరూ కూడా అక్కడ బాధ్యత వహించాలి. కానీ ఎవరు? అదంతా కూడా కంపెనీ మీద, కంపెనీకి సంబంధించిన వాళ్ళ కంపెనీ నిర్వాహకులు కానీ వీళ్ళందరూ కూడా ప్రతి నెల కూడా కంపెనీలకు వెళ్ళి చెక్ చేయాలి. వెళ్ళేసి అక్కడ ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించి కానివ్వండి, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానివ్వండి, పొల్యూషన్ డిపార్ట్మెంట్ కానీ ఏ విధంగా ఉంటుంది ఇది చూడాలి. ఎంత మొత్తం జీడిమెట్ల పారిశ్రామిక వాడలు కానివ్వండి, బొల్లారం పారిశ్రామిక వాడలు కానీ, శంషాబాద్ కానీ, చెర్లపల్లి కానీ ఇటువంటి ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్నటువంటి కంపెనీలన్నిటికీ కూడా ఎక్కడ కూడా ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, అధికారులు వెళ్తున్నారా? వెళ్ళడం లేదు. ఇవన్నీ కూడా సరైనటువంటి ప్రికాషన్స్ తీసుకోవాల్సింది కూడా వీళ్ళు అవగాహన కల్పించాలి. కానీ అవగాహన అనేది కల్పించినట్టే కల్పిస్తారు. ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. దాని తర్వాత వాళ్ళు గాలికి వదిలేస్తున్నారు. ఇటువంటిది కాకుండా తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మండుతున్న ఎండలకు ఆల్రెడీ అగ్ని ప్రమాదం సంభవిస్తే చాలా ఘోరం జరిగే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం హైదరాబాద్ నగరంలో దాదాపు ఇదే నెలలో దాదాపు 5-6 అగ్ని ప్రమాదం సంభవించినటువంటి పరిస్థితి. ఈ రోజు ఉదయం కూడా కుక్కడపల్లిలో ఉన్నటువంటి పద్మావతి ప్లాజాలు ఏదైతే ఉందో అక్కడ కూడా అగ్ని ప్రమాదం సంభవించింది. దాంట్లో ఆల్రెడీ ఉదయం జరగడంతో అక్కడ ఎవరు మనుషులు లేకపోవడంతోనే ప్రాణాపాయ స్థితి నుంచి ఎవరు కాదు. ఒకవేళ మామూలు టైంలో కనుక అయితే ప్రమాదాలు బారిన పడే పరిస్థితి ఉంటాయి. షాపింగ్ మాల్లో పోతాం, షాపింగ్ మాల్లో ప్రమాదం జరుగుతుంది. అక్కడ నుంచి లోపలికి రావడానికి కూడా బ్రేక్ చేసుకుని రావడానికి కష్టమైన తరం ఉంది. అదేవిధంగా హోటల్స్ ఉన్నాయి, రెస్టారెంట్, బార్స్ ఉన్నాయి, పబ్స్ ఉన్నాయి. ఒకవేళ రాత్రి లోపలికి వెళ్ళిన ప్రమాదం సంభవిస్తే ఏ విధంగా బయటకు వస్తాము, అక్కడ ఎటువంటి ప్రికాషన్ తీసుకుంటారు ఇవన్నీ చూడాలి. ఆల్రెడీ ఒకసారి గోవాలో జరిగినటువంటి ఘటన కనుక హైదరాబాద్లో జరిగితే పరిస్థితి ఏ విధంగా ఉండబోతున్నదని కూడా ఒకసారి ఊహించుకుంటున్నామే మనకు గగ్గురు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కనుక ఇప్పటికైనా అధికారులు కానీ, ప్రభుత్వ యంత్రాంగం కానీ ఫైర్ డిపార్ట్మెంట్ కీలకంగా అంటే ఇప్పటి వరకు ఎన్ని బిల్డింగ్ కట్టారు, ఎన్ని నోటీసులు ఇచ్చాము, ఎన్ని పెండింగ్లు ఉన్నాయి, ఎన్ని ఫైర్ సేఫ్టీ మెజర్స్ తీసుకుంటారో, ప్రికాషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఇవన్నీ కూడా చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ మనం హైదరాబాద్ పాత బస్సులు చూస్తున్నాం, 10 మంది వరకు చనిపోయినట్టు పరిస్థితి చూస్తాం. మరి అక్కడ చిన్నటువంటి దుకాణాలు ఉంటాయి, షాప్స్ ఉంటాయి. అక్కడ ప్రమాదం సంభవించినప్పుడు ఎట్లా రెస్క్యూ చేయాలి, ఎట్లా వీళ్ళు ఉండాలి అది చూడాలి. ఒక బిల్డింగ్ కడుతున్నారు, ఒక 10 అంతస్తుల బిల్డింగ్ కడుతుంటే అక్కడికి ఫైర్ ఇంజిన్ వెళ్ళాలి అంటే సెట్ బ్యాక్ ఉండాలి. ఆ సెట్ బ్యాక్ గాలికి వదిలేస్తున్నారు. ఇక్కడ బిల్డింగ్ లోగో నిర్మాణంలో కానీ, ఇక్కడ GHMC టౌన్ ప్లానింగ్ కానీ, HMDA టౌన్ ప్లానింగ్ కానివ్వండి, ఇక్కడ ఫైర్ డిపార్ట్మెంటు, ఈ 3-4 డిపార్ట్మెంట్లు ఏదైతున్నాయో వీళ్ళందరూ కూడా సంయుక్తంగా నిర్వహించి ఒక డ్రైవ్ లాగా చేసి వీటన్నిటిపైన కూడా యాక్షన్ తీసుకుంటే భవిష్యత్తులో ఈ అగ్ని ప్రమాదాలను కనీసం నివారించేటువంటి పరిస్థితి ఉంటున్నది. కానీ వాటి ప్రమాదాలను నివారించకుండా ఒకరోజు ప్రమాదం జరిగితే ఆ రోజు అక్కడ మంటలు ఆర్పి తెల్లారి నోటీసెస్ అని చెప్తారు. దాని తర్వాత వాళ్ళ యథావిధిగా వాళ్ళు పని ముగించుకుంటారు. కానీ అట్లా కాకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని ఆ ఫైర్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ కీలకంగా వ్యవహరించారు. అంటే ఫైర్కి సంబంధించినటువంటి ఇప్పటివరకు ఉన్నటువంటి బిల్డింగ్లోకి ప్రమాదాలు జరుగుతున్నాయి. 5 అంతస్తులు 10 అంతస్తులు జరుగుతాయి. ఏం పరిస్థితి ఏంది? ఒకవేళ 15వ ఫ్లోర్లు ఉంటే 15వ ఫ్లోర్లో ప్రమాదం జరిగితే ఎట్లా వాళ్ళను రక్షించి బయటకు తీసుకొస్తాము? అక్కడ ప్రమాదం జరిగిన వెంటనే వాళ్ళు ఏ విధంగా రెస్క్యూ చేయగలుగుతాము? వీటన్నిటిపైన కూడా ఒకసారి చూస్తే ఆలోచన చేస్తే మొత్తం అధికారుల దగ్గర అయితే అటువంటి ప్రికాషన్స్ లేవని చెప్పుకోవాలి. మనం ఆల్రెడీ ఫర్నిచర్ షాప్ దగ్గర జరిగింది అయితే 4-5 అంతస్తులు ఉంది. అక్కడి వరకు మాత్రం వెళ్ళి సైడ్కు ఉన్నటువంటి అద్దాలన్నీ బ్రేక్ చేయడం జరిగింది. అటువంటివి పెద్ద హైరైజ్ బిల్డింగ్లు ఉన్నాయి. హైరైజ్ బిల్డింగ్లల్లో ఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకుంటే ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు, అటువంటి చర్యలు తీసుకోవడానికి మన దగ్గర ఏమన్నా ఎక్విప్మెంట్స్ ఉన్నాయా లేదా అనేది కూడా మన ప్రభుత్వం కూడా ఆలోచించాల్సిన పరిస్థితి అయితే ఉందని చెప్తున్నారు. కార్మికులు ప్రాణాలు కోల్పోతారు. ఎందుకంటే చిన్న మధ్యతరగతి కుటుంబాలే కూడా ఎక్కువ కూడా ప్రాణాలు పోతారు. ఫర్నిచర్ షాప్లో ప్రమాదం జరిగింది, అక్కడ ఉన్నటువంటి కార్మికులు వాచ్మెన్గా ఉన్నట్టు వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అదేవిధంగా సికింద్రాబాద్లో చూసాం కార్మికుల ప్రాణాలు కోల్పోవడం జరిగింది. కంపెనీలో చూసాం కార్మికులు. ఇదంతా కూడా
మధ్యతరగతి మాలు కాకుండా నిరుపేద లెవెల్ ప్రాణాలు గాలి కలుస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కనుక మనం ప్రస్తుతానికి చూసినట్టయితే హైదరాబాద్ నగరంలో కానివ్వండి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బిల్డింగ్లు కానివ్వండి, ఏదైతే మరి వీటన్నిటిని కూడా ప్రభుత్వం చర్య తీసుకొని ఆ ఫైర్ డిపార్ట్మెంట్ అంతా కూడా కీలకంగా వ్యవహరించి కీలక పాత్ర పోషించి ఆ ఫైర్ సేఫ్టీ నామ్స్ ఉన్నాయా లేవా, లేని పక్షంలో వాళ్ళకు ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు అని కూడా క్లియర్గా చూస్తే వాళ్ళకి నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకుంటే కనీసము అరికట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఒక లేకుండా ఇట్లా ఉంటే కానీ పరిస్థితి మొత్తం అగమ్యగోచరమైన పరిస్థితి నెలకొనే పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ దుర్గేష్. ఎవరిది ఇది? జరగని వాళ్ళ కట్ట హైదరాబాద్ లో వరుస అగ్ని ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. జీహెచ్ఎంసీ ఫైర్ స్టేషన్ అధికార యంత్రాంగం నిర్లక్ష్యంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో ఇన్ఛార్జ్ మధు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మధు, డెవలప్మెంట్, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఈ మూడు ఉంటేనే ఏ నగరమైనా సరే, ఏ స్టేట్ అయినా సరే డెవలప్మెంట్ వైపుకు ముందుకు సాగుతుంది. ఇప్పుడు ఒక హైదరాబాదే కాదు, ఇప్పుడు హైదరాబాద్ అనో లేకపోతే ఇంకా అనుకుంటాం. బేసిక్గా హైదరాబాద్తో పాటు ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి ఏ నగరమైనా ఏదైనా సరే చూడాల్సింది కీలకమైనటువంటి పాయింట్స్ ఏంటంటే సెక్యూరిటీ అండ్ సేఫ్టీ. సో ఈ రెండు మిస్ అయితే మాత్రం ఖచ్చితంగా మనుషుల ప్రాణాలు పుష్కాకి, అందులో ఎటువంటి డౌటు లేదు. సో హైదరాబాద్లో కూడా చూసుకుంటే మాత్రం నాట్ ఓన్లీ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లేకపోతే ముంబై వీటన్నిటిలో కూడా ఈ మధ్య కొత్త కల్చర్ అయితే వచ్చింది. హై రైజ్ అపార్ట్మెంట్స్ అంటారు. ఏమన్నా అంటే ఆకాశాన్ని అంటేటటువంటి బిల్డింగ్లు మేము కడుతున్నామంటారు. అయ్యా మీరు కట్టారు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టారు, లేకపోతే అంతకు మించి ఆకాశానికే కట్టండి, ఇబ్బంది ఎవ్వడికి లేదు. కానీ మీరు కట్టేటటువంటి ఆ బిల్డింగ్స్, హై రైజ్ అపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి తగ్గట్టుగానే కింద ఏదైనా ప్రమాదం జరిగితే, అగ్ని ప్రమాదం జరిగితే అక్కడి వరకు రీచ్ అయ్యేటటువంటి ఫైర్ ఇంజన్లు అవైలబిలిటీ ఉన్నాయా అనేది కూడా చూసుకోవాలి కదా. లేదు, ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి జాగ్రత్తలు అన్నీ కూడా తీసుకున్నామని అనుకుంటాం. మరి ఇన్ని ప్రమాదాలు అన్ని బిల్డింగ్లకు కూడా ఫైర్ సేఫ్టీ, సెక్యూరిటీ ఉన్నాయి కదా. కొన్నింటికి లేకపోవచ్చు కానీ చాలా వరకు ఉన్నాయి కదా. మరి అక్కడికి కూడా ఫైర్ ఇంజిన్ ఎందుకు వస్తున్నాయి? అక్కడ ఉన్నటువంటి ఫైర్ సేఫ్టీని మరి అక్కడే చూసుకోవచ్చు కదా. అంటే సేఫ్టీగా ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకున్నా చివరికి ఏదైనా జరిగితే రావాల్సింది ఫైర్ ఇంజిన్, లా అండ్ ఆర్డర్, పోలీసులే. సో ఈ నేపథ్యంలోనే వరుసగా తరచుగా చూసుకుంటూ ఉంటే మాత్రం ప్రమాదాలు జరుగుతున్నాయి, అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. సమ్మర్ కూడా స్టార్ట్ అవ్వబోతుంది, ఆల్రెడీ మొదలయ్యింది. శివరాత్రికి శివ అంటూ కూడా చలి వెళ్ళిపోయింది. సో ఈ సమ్మర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, ఈ సంవత్సరం, 2 సంవత్సరం, 3 సంవత్సరాల పాటు ఇంకా హైరేజ్ అపార్ట్మెంట్లు ఇంకా అవ్వలేదు కదా. నాట్ ఓన్లీ హైరేజ్, అదొక్క హైరేజే కాకుండా ఇరుకు సందుల్లో ఇప్పుడు నిన్న అమీర్పేట చూసాము. అమీర్పేటలో ఎక్కడెక్కడి నుంచో ఎంతోమంది విద్యార్థులు అక్కడ చదువుకోవడానికి వస్తారు. అలా వచ్చేటటువంటి ఆ బిల్డింగ్లో చిన్న ప్రమాదం జరిగితే ఖతం, ఇంకెవ్వడూ కాపాడలేనటువంటి పరిస్థితి. సో ఇంత అంటే ఎలా ఉందంటే సిచ్యువేషను, ఎండాకాలమైనా ఏ కాలమైనా సరే ప్రమాదం జరిగితే ఆ ప్రమాదంలో ప్రాణాలు పోవడం అనేదే పరమావధిగా మారిపోయింది. కాబట్టి పోయేటటువంటి ప్రాణాలను ముందుగానే కాపాడడం అనేదే నెంబర్ 1 చర్య అంటారు. సో ఆ చర్యలు తీసుకోవాల్సినటువంటి అధికారులు ఖచ్చితంగా వాళ్ళు అనుకుంటే, జిహెచ్ఎంసీ అయినా లేకపోతే ఫైర్ సేఫ్టీ అధికారులు అయినా సరే, వీళ్ళు అనుకుంటే ఏ ఒక్క బిల్డింగ్ ఫైర్ సేఫ్టీ లేకపోతే వాళ్ళకి ఆ బిల్డింగ్ను సీజ్ చేసే రైట్స్ కూడా ఉన్నాయి. కానీ సీజ్ చేస్తున్నారంటే లేదు. ఇప్పటికైనా మన తరపు నుంచి, మహాన్యూస్ నుంచి అడుగుతున్నది ఒకటే, జరుగుతున్న ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని ఇకపైన జరగబోయేటటువంటి ప్రమాదాలను అవి ఎవరూ ఆపలేరు. సో జరగబోయే ప్రమాదాలలో ప్రాణ నష్టం జరగకుండా చూడడమే ప్రథమ లక్ష్యం. కాబట్టి ఫైర్ సేఫ్టీ అధికారులు కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులు కాదు, ఎండాకాలం మొదలవుతున్నటువంటి నేపథ్యంలోనే అలర్ట్ అయ్యి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా భారీగా జనసంద్రం ఉండేటటువంటి ప్రాంతాలు, బిల్డింగ్లు కావచ్చు, లేకపోతే అపార్ట్మెంట్లు కావచ్చు, ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి హైరేజ్ అపార్ట్మెంట్లు, వాటన్నిటిని కూడా తనిఖీ చేసి ఒక సూచనో లేకపోతే ఒక వార్నింగో, నోటీసో ఇస్తే మాత్రం ప్రజల ప్రాణాలను కాపాడినట్లయితే. అలా కాకుండా తరచుగా అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటే అదొక బ్రాండ్ ఇమేజ్ మీద ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి ఏదైతే చర్యలు ఉన్నాయో ఆ చర్యలు తీసుకోవడం వల్ల డెవలప్మెంట్కి ముందుకెళ్ళచ్చు, సేఫ్టీగా బాగుందని చెప్పుకుంటారు, సెక్యూరిటీ కూడా బాగానే ఉందని అయితే చెప్పుకునేటటువంటి ఆ మాటలు ఖచ్చితంగా కూడా ఒక బ్రాండ్ని అయితే క్రియేట్ చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ మధు.
అమీర్పేట్ అగ్ని ప్రమాదం వెనుక ఉన్న మిస్టరీని మహా న్యూస్ ఛేదిస్తోంది. విద్యార్థుల ప్రాణాలతో కోచింగ్ సెంటర్లు చెలగాటమాడుతున్నాయి. కనీస భద్రతా ప్రమాణాలు పాటించకుండా ఎమర్జెన్సీ ఎగ్జిట్లు లేని ఇరుకు గదుల్లో తరగతులు నిర్వహిస్తున్నారు. ఫైర్ ఎక్స్టింగ్విషన్లు లేకపోవడం, అస్తవ్యస్తంగా ఉన్న విద్యుత్ వైర్ల వల్ల షార్ట్ సర్క్యూట్ జరగడం ఈ ప్రమాదానికి కారణమైంది. భవనం నిండా ఉన్న ఫ్లెక్సీ బ్యానర్ల వల్ల చిన్న మంట కాస్త క్షణాల్లోనే పెను ప్రమాదంగా మారింది. అమీర్పేట్ అగ్ని ప్రమాదం వెనుక మిస్టరీని చెప్తున్న మహా న్యూస్ అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఏంటి, అసలు అక్కడ పరిస్థితి ఏంటో చెప్తూ మా ప్రతినిధి సుజిత స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్. ఉద్యోగరీత్యా కొంతమంది మరియు చదువుకోవాలని కొంతమంది కోచింగ్ సెంటర్ల వెంట పడుతూ ఉంటారు. అయితే కోచింగ్ సెంటర్లు అంటే అట్లీస్ట్ కొన్ని సేఫ్టీ మెజర్స్ ఉండి ఎలాగైతే చదువు చెప్తున్నారో, ఎలాగైతే నేర్పిస్తున్నారో రకరకాల స్కిల్స్ అనేవి, అదే విధంగా అక్కడ మినిమం బేసిక్ సేఫ్టీ మెజర్స్ అనేవి కూడా ఖచ్చితంగా ఉండాలి. ఒక్కసారి మనం చూస్తే మనం అమీర్పేటలో ఉన్నాం. మనకు అసలు బిల్డింగ్ కూడా కనిపించనంత విధంగా పూర్తి స్థాయిలో మొత్తంగా కూడా అయితే బ్యానర్ అనేవి ఉన్నాయి. నిన్న జరిగిన అగ్ని ప్రమాదం కూడా ఇదే బిల్డింగ్ లో కూడా అయితే జరిగింది. మనం చూస్తుంటే కూడా ఇన్ని బ్యానర్లు, అసలు లిటరల్ గా ఇవన్నీ కూడా ఒక రకంగా ఈ ఫైర్ యాక్సిడెంట్స్ అవి కూడా అవ్వడానికి కూడా ఒక రకమైన కారణాలు అని చెప్పుకోవచ్చు మేజర్ గా. ఎందుకంటే ఒకవైపు చిన్న ఏదైనా వైర్ టచ్ అయ్యి ఒక చిన్న షార్ట్ సర్క్యూట్ అయినా కూడా అట్లీస్ట్ ఒక బ్యానర్ అంటుకున్నా కూడా అది మంట పెరిగి పెద్దదయ్యి చుట్టుపక్కల ఉన్నవన్నీ కూడా తగలబడే పరిస్థితి. అట్లాంటి ఎటువంటి సేఫ్టీ మెజర్స్ లేకుండా, అట్లీస్ట్ ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ కూడా లేకుండానైతే దీంట్లో చాలా వరకు కూడా అటు కోచింగ్ సెంటర్లు కానీ కొన్ని ఆఫీసులు కానీ కూడా నడుపుతున్నారు. అయితే నిన్న జరిగిన అగ్ని ప్రమాదంలో కూడా లోపల 3 విద్యార్థులు చిక్కుకుంటే కూడా వాళ్ళని బయటకు తీయడానికి ఎన్ని అవస్థలు పడ్డారో కూడా నేను చూసాము. అయితే దీనికి సంబంధించి మహా న్యూస్ స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్ చేయబోతుంది. దానిలో భాగంగా లోపల సేఫ్టీ మెజర్స్ ఎలా ఉన్నాయి, నిన్న జరిగిన ఫైర్ యాక్సిడెంట్ గల కారణాలు ఏంటి, అసలు ఫైర్ యాక్సిడెంట్ జరిగినాక లోపల విద్యార్థులు చిక్కుకున్నారు, బయటకు ఎలా తీసారు, అవన్నీ కూడా మనం లోపలికి అయితే చూద్దాం. ఒక్క వైర్ కూడా అట్లీస్ట్ లేకుండా మొత్తం పూర్తి స్థాయిలో కాలిపోయాయి. ఇక్కడ మనం చూడొచ్చు మొత్తం ఇవన్నీ కూడా కరెంట్ వైర్స్ అంట. ఒక్కసారి ఫైర్ అయింది అని తెలియగానే ఎక్కడికక్కడ పవర్ అనేది ఆపేశారు, కానీ స్టిల్ మనం చూస్తుంటే మొత్తం నల్లగా కాలిపోయి అసలు ఒక వైర్ ఇది అనేది కూడా గుర్తుపట్టనంత విధంగా అయితే అంత భారీగా కాలిపోయింది. గోడలంతా కూడా నల్లగా మారిపోయి అసలు ఇంత భారీ యాక్సిడెంట్ అన్న కూడా ప్రాణ నష్టం అయితే జరగలేదు. దేవుడి దయ అనుకోవచ్చు, లేకపోతే భూమి మీద వాళ్ళకి మెతుకులు రాసినందుకే ప్రాణ నష్టం జరగదని చెప్పుకోవచ్చు. కానీ పూర్తి స్థాయిలోనైతే అసలు ఇంత భారీగా అసలు ఈ రకంగా అసలు కరెంట్ వైర్లు అన్నీ కూడా కాలిపోయి వైర్లను గుర్తుపట్టని పరిస్థితిలో ఇది కూడా చూస్తూనే మనం, ఇది ఒక ఎంసీబీ బోర్డు, అది కూడా ఎక్కడికక్కడ మొత్తం కాలిపోయిందంటే బిల్డింగ్ లో 2nd ఫ్లోర్ లో జరిగింది. మనం గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నాం. గ్రౌండ్ ఫ్లోర్ లో మనకి ఇంతగా కనిపిస్తుంది, మనకి చూస్తున్నాం ఆల్రెడీ. గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఈ రకమైన డ్యామేజ్ కనిపిస్తుంది. పైన 2nd ఫ్లోర్ లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అసలు అక్కడికి వెళ్ళి కూడా చూద్దాం అసలు ఇన్స్టిట్యూట్ లో ఎంత భారీగా ఫైర్ యాక్సిడెంట్ జరిగింది ఏంటి అనేది, లోపల అసలు ఆస్తి నష్టం ఎలా, అసలు బయటకు వెళ్ళడానికి సెక్యూరిటీ మెజర్స్ ఉన్నాయా లేదా, ఇవన్నీ కూడా మనం పైకి వెళ్ళి అయితే చూద్దాం. ఒకసారి కింద మనం ఆల్రెడీ వైర్లు చూసాం ఏ రకంగా కూడా కాలిపోయినాయి. అసలు ఫైర్ యాక్సిడెంట్ షార్ట్ సర్క్యూట్ అయింది కిందనే. అయితే కింద ఈ ప్రస్తుతం మనం చూసిన 2nd ఫ్లోర్లో నీలగిరి బ్లాక్లోని 2nd ఫ్లోర్లో ఈ ప్రస్తుతం మనం చూసిన ఇన్స్టిట్యూట్లో అయితే లోపల జరిగిందని చెప్తున్నారు. అయితే జరిగిన దాంట్లో కూడా విద్యార్థులు కూడా చిక్కుకున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న 3 విద్యార్థులు చిక్కుకున్నారు. అట్లీస్ట్ ఎంత బేసిక్ సేఫ్టీ మెజర్స్ కూడా వీళ్ళకి లేవంటే, ఒక ఎమర్జెన్సీ ఎగ్జిట్ లేదు. అట్లీస్ట్ మనం ఆల్రెడీ వైర్స్ అవన్నీ కూడా విజువల్స్ చూస్తుంటే ఎక్కడికక్కడ వైర్స్ అవన్నీ కూడా చాలా ఎక్కువగా, మనం ఇక్కడ నిన్న కింద ఆల్రెడీ కాలిపోయిన వైర్స్ చూసాం కదా, దానిలాగే సేమ్ ఇవన్నీ కూడా ఇలా పైప్ లోపల వైర్స్ లాగా ఉన్నవన్నీ కూడా కాలి బూడిదయ్యాయి. అంత భారీగా అయితే షార్ట్ సర్క్యూట్ జరిగింది. చిన్నగానే అంటుకుంది, కానీ అంటుకున్నది మాత్రం తర్వాత మంట రేగి పెద్దగా అయిందని చెప్పుకోవచ్చు. మనం లాస్ట్ ఇయర్ చూసాము చార్మినార్ గుల్జర్ హౌస్ కానీ లేకపోతే కర్నూలు దగ్గర జరిగిన బస్ యాక్సిడెంట్ కానీ, ఈ రెండిట్లో మేజర్గా ఎక్కువ మంది చనిపోవడం గల కారణం ఏంటంటే యాక్సిడెంట్ అనేది బయటకి రావడానికి వాళ్ళకి ఒక ఎమర్జెన్సీ ఎగ్జిట్, ఒక స్కోప్ లేకపోవడమే కారణం. అట్లనే ఇక్కడ కూడా అదే రకమైన పరిస్థితి ఉంది. చిన్నగా అయినా కూడా అంటే లోపల పొగలుముకొని లంగ్స్లో పొగలు ఊపిరాడక చనిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఆల్రెడీ చార్మినార్లో కూడా అదే జరిగింది, మనము కర్నూలు బస్ యాక్సిడెంట్లో కూడా అదే జరిగింది. ఇక్కడ ఈ బ్లాక్లో కూడా నీలగిరి బ్లాక్లో కూడా ఎక్కడ చిన్న ఫైర్ యాక్సిడెంట్ జరిగినా కూడా అదే రకమైన పరిస్థితి ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే మొత్తం టోటల్ క్లోజ్డ్ ఏరియా ఇదంతా కూడా
అట్లీస్ట్ పొగ కూడా బయటకి వెళ్ళలేని పరిస్థితి. అట్లాంటి పరిస్థితుల్లో ఇక్కడ పిల్లలకి చదువు చెప్తున్నారు, చదువు అయితే నేర్పిస్తున్నారు, వాళ్ళ ప్రాణాలకు ఎంతవరకు అయితే గ్యారంటీ ఇస్తున్నారు ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు అనేది అయితే ఒక ప్రశ్నగా అయితే మిగిలిపోయిందని చెప్పుకోవచ్చు. మేజర్గా రాబోయేది ఎండాకాలం, ఆ వైర్ల వల్లనైతే పూర్తి స్థాయిలో మళ్ళీ ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం కూడా తప్పకుండా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇవన్నిటినీ కూడా దృష్టి పెట్టుకుని ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద ఒక కన్ను వేయాలి. అంటే ఖచ్చితంగా దీనంతా కూడా ఈ బ్యానర్లను తొలగించేలా చేయాలి, అయితే వైర్స్ అవన్నీ కూడా సెట్ చేయాలి, సేఫ్టీ మెజర్స్ పెట్టాలంటూ కూడా ఇన్స్టిట్యూట్స్కి హెచ్చరికలు పంపించాలి అంటూ అయితే ఖచ్చితంగా చెప్పాల్సి వస్తుంది. మొత్తంకి ఇది ఇక్కడ పరిస్థితి. మొత్తం బ్యానర్లు, అస్తవ్యస్తమైన వైర్లు, సేఫ్టీ మెజర్స్ లేని ఇన్స్టిట్యూట్లు, ఇది ఇక్కడ నీలగిరి బ్లాక్ లో ఉన్న పరిస్థితి. అయితే ఖచ్చితంగా దీన్ని ఒక కొలికి తీసుకురావాలి, దీన్ని పరిష్కరించాలని అయితే చెప్పాల్సి వస్తుంది. మొత్తంగా ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ శ్రీకాంత్ సుచిత రిపోర్టింగ్ ఫ్రమ్ నీలగిరి బ్లాక్, అమీర్పేట్.